హాయ్ డార్లింగ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వార్ 2 డే 1 కలెక్షన్స్ అయితే బయటకైతే వచ్చేసాయి భయ్యా. మరి ఏ మేరకు కలెక్షన్ వచ్చాయి, మంచి కలెక్షన్ వచ్చాయా లేదా అని మాట్లాడుకుందాం. ఓకేనా? దానికంటే ముందు ప్లీజ్ దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా? లెట్స్ స్టార్ట్ ద వీడియో. చాలా హైప్ తోటి రిలీజ్ కాకపోయినా డీసెంట్ హైప్ తోటి అయితే రిలీజ్ అయిపోయింది నిన్న. రిలీజ్ అయిందో లేదో బిలో యావరేజ్ స్టాక్ అయితే వచ్చింది కూలీ మూవీకి, అలాగే వార్ 2కి అనమాట. కానీ కూలీ కలెక్షన్ మటుకు చాలా మంచి కలెక్షన్ వచ్చాయి. కానీ ఇది మటుకు డిజాస్టర్ కలెక్షన్స్ అయితే వచ్చాయన్నమాట. నార్త్‌లో కానీ, నార్త్ అని కాదు భయ్యా, ఆల్ ఓవర్ ఇండియాలో కూడా మనకైతే డిజాస్టర్ కలెక్షన్స్ అయితే వచ్చాయని చెప్పుకోవచ్చు. డీటెయిల్‌గా అయితే మాట్లాడుకుందాం దీని గురించి అయితే. మనకు అడ్వాన్స్ బుకింగ్స్ తోటి డిజాస్టర్ కలెక్షన్స్ వచ్చాయని చెప్పుకోవచ్చు భయ్యా. నార్త్ అమెరికాలో కానీ, అలాగే యూఎస్‌లో కానీ, నార్త్‌లో అయితే మరి దారుణంగా చెప్పుకోవచ్చు భయ్యా, అది ఘోరంగా చెప్పుకోవచ్చు. తమిళనాడులో గానీ. తెలుసు, మీ అందరికీ తెలుసు కూలీ మూవీ అనేది ఎఫెక్ట్ పడ్డది దీనికని అని. కానీ మరి ఇంత దారుణంగానే అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదన్నమాట. డేట్స్ గానీ, ఫ్యాన్స్ గానీ, కామన్ ఆడియన్స్ గానీ, మరి టైర్ 1 రేంజ్ కూడా కాదన్నమాట ఈ కలెక్షన్స్ అనేది. అలాగే గేమ్ చేంజర్‌ని కూడా బీట్ చేయలేకపోయిందన్నమాట ఈ కలెక్షన్స్ అనేది. డీటెయిల్‌గా అయితే మాట్లాడుకుందాం భయ్యా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన తెలుగు స్టేట్ కలెక్షన్ విషయానికి వస్తే నైజాంలో అయితే 4,35,00,000 మాత్రమే షేర్ అయితే వచ్చింది. కూలీ కంటే చాలా తక్కువ అని చెప్పుకోవచ్చు. కూలీ అయితే ఏకంగా మనకైతే 5,00,00,000 అయితే పెట్టింది. ఇదైతే మరి దారుణంగా చెప్పుకోవచ్చు. ఎన్టీఆర్ గారు ఉన్నా కూడా మనకైతే పని చేయలేకపోయిందన్నమాట కలెక్షన్స్ అయితే. నైజాంలో బ్రేక్ ఈవెన్ ఆడటం 36,00,00,000 అన్నమాట. ఇంకా మాకు రావాల్సింది 31,00,00,000. చాలా కష్టం అని చెప్పుకోవచ్చు నైజాంలో అయితే. ఇక సీడెడ్ విషయానికి వస్తే 4,70,00,000 అయితే షేర్ అయితే పట్టింది. ఇక్కడ బ్రేక్ ఈవెన్ ఆడటం 18,00,00,000. ఇంకా మాకు రావాల్సింది 13,00,00,000 అన్నమాట. ఉత్తరాంధ్ర విషయానికి వస్తే 2,56,00,000, ఈస్ట్‌లో అయితే 2,00,00,000, వెస్ట్‌లో అయితే 1,24,00,000, గుంటూరులో అయితే 2,45,00,000, కృష్ణాలో అయితే 1,65,00,000, నెల్లూరులో అయితే 94,00,000 మాత్రమే షేర్ అయితే వచ్చింది. టోటల్ ఆంధ్ర బ్రేక్ ఈవెన్ ఆడటం 36,00,00,000 అన్నమాట. చూద్దాం మరి అవుతుందో లేదో ఆంధ్ర బ్రేక్ ఈవెన్ ఆడటమో. అలా మాకు టోటల్ ఏపీ తెలంగాణ కలెక్షన్ విషయానికి వస్తే షేర్ అయితే 21,11,00,000 అయితే షేర్ అయితే వచ్చింది. గ్రాస్ ఏమో 28,05,00,000 అయితే గ్రాస్ అయితే వచ్చిందన్నమాట. మాకు తెలుగు స్టేట్ బ్రేక్ ఈవెన్ ఆడటమో 92,00,000 షేర్ అన్నమాట. ఇంకా మాకు రావాల్సింది 70,00,000. చూద్దాం మరి అవుతుందో లేదో బ్రేక్ ఈవెన్ అయితే. కానీ ఈ 3 డేస్‌లో మటుకు చాలా అంటే చాలా మంచి కలెక్షన్ అయితే రావాలి తెలుగు స్టేట్‌లో వార్ 2కి అయితే. చూద్దాం ఏం జరుగుతుందో. కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి మనకైతే 2,02,00,000 అయితే షేర్ అయితే వచ్చింది. ఇక్కడ బ్రేక్ ఏంటంటేమో 18,05,00,000 అన్నమాట. చూద్దాం మరి కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలో ఏమన్నా గ్రోత్ చూపెడుతుందో లేదో. ఇక నార్త్ విషయానికి వస్తే చాలా అంటే చాలా తక్కువ కలెక్షన్ వచ్చాయన్నమాట. మరి దారుణంగా చెప్పుకోవచ్చు. ఆళ్ళ ఫిలిం అయినా కూడా జస్ట్ మనకైతే 16,00,00,000 మాత్రమే షేర్ అయితే వచ్చింది. ఇక్కడ బిజినెస్ ఏమో 175,00,00,000 అన్నమాట. మరి దారుణంగా అయితే జరిగింది. చూద్దాం మరి అప్‌కమింగ్స్‌లో మరేమన్నా గ్రోత్ చూపెడతా లేదో నార్త్‌లో అయితే. ఇక ఓవర్‌సీస్ విషయానికి వస్తే ఇగ నార్త్ కంటే పెద్ద దెబ్బ పడ్డది ఎక్కడ్రా అంటే మనకు ఓవర్‌సీస్ అని చెప్పుకోవచ్చు భయ్యా. ఏకంగా మనకైతే జస్ట్ మనకు 11,00,00,000 మాత్రమే షేర్ అయితే వచ్చింది. ఇక్కడ బ్రేక్ ఈవెన్ ఆడటమో 56,00,00,000. ఏమో భయ్యా! మరి దారుణంగా అంటే దారుణంగా కలెక్షన్ వచ్చాయి భయ్యా. నార్త్‌లో గాని, అలాగే ఓవర్‌సీస్‌లో గాని. చూద్దాం మరి బ్రేక్ ఈవెన్ అవుతుందో లేదో 2 స్టేట్‌లో అయితే. అలా మాకు టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్ విషయానికి వస్తే 48,21,00,000 అయితే షేర్ అయితే వచ్చింది. గ్రాస్ ఏమో 86,50,00,000 మాత్రమే షేర్ అయితే వచ్చిందన్నమాట. డిజాస్టర్ కలెక్షన్ అయితే వచ్చాయి డే 1 అయితే. మనకు గేమ్ చేంజర్ కంటే చాలా తక్కువ అని చెప్పుకోవచ్చు భయ్యా. గేమ్ చేంజర్ వరల్డ్ వైడ్‌గా అయితే 92,00,00,000 గ్రాస్ అయితే వచ్చాయి కానీ ఇది మనకైతే చాలా చాలా దారుణంగా అయితే వచ్చాయన్నమాట. ఇద్దరు పెద్ద హీరోస్ ఉన్నా కూడా, అలాగే మంచి హైప్ తోటి వచ్చినా కూడా మనకైతే డే 1 అయితే మంచి కలెక్షన్ అయితే పెట్టలేకపోయిందన్నమాట వార్ 2 మూవీ అయితే. మాకు వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ రావటం 340,00,00,000 షేర్ అన్నమాట. ఇంకా మనకు రావాల్సింది 290,00,00,000 షేర్ వస్తే వరల్డ్ వైడ్‌గా అయితే బ్రేక్ ఈవెన్ అయితే అవుతుంది వార్ 2 మూవీ. చూద్దాం మరి ఏం జరుగుతుందో. ఈ 3 డేస్‌లో చాలా మంచి కలెక్షన్ అయితే రావాలి. లేకపోతే లాసులైతే తప్పేలా లేదన్నమాట వార్ 2కి అయితే. ఇవాళైతే బుకింగ్స్ అయితే చాలా మంచిగా జరుగుతున్నాయి. డే 1 కంటే డే 2లో. చూద్దాం మరి ఏం జరుగుతుందో, కలెక్షన్స్ అనేది ఎలా వస్తాయో. మీరేమనుకుంటారు? వార్ 2 మూవీ బ్రేక్ ఇన్ అవుతుందా లేదా? కిందైతే కామెంట్ చేయండి డార్లింగ్స్. అలాగే వీడియో ఎలా అనిపించింది? నచ్చిందా నచ్చలేదా? కిందైతే కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చితే మటుకు దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ వీడియో అయితే కలుసుకుందాం. బాయ్ బాయ్ డార్లింగ్స్.